ఓకే. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా, ఈ యొక్క జిల్లా రివ్యూ చేయడానికి రావడం జరిగింది. మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ పేరు పేరున నమస్కారం. భారతదేశం లోపల మీకు తెలుసు, నేషనల్ ఎస్సీ కమిషన్ ఉండే అధికారాలు దాదాపు మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ తెలుసు. ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి చట్టం. ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 338 ప్రకారంగా రాజ్యాంగంలో ఏదైతే నిమ్న జాతులు ఉన్నాయో ఆ నిమ్న జాతుల గురించి ఆర్టికల్ 338ని పొందుపరిచి వీటికి ఒక జ్యుడిషియల్ పవర్ ఇచ్చి నిర్మించినటువంటి వ్యవస్థ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ బాడీ. ఈ యొక్క జిల్లాలో రివ్యూ చేయడం జరిగింది కలెక్టర్ గారు. మరియు ఇక్కడ జిల్లాలో 44 డిపార్ట్మెంట్లు హెచ్ఓడీస్లను, బ్యాంకర్స్ని వాళ్ళందరినీ విరిచి ఎస్సీలకు ఏదైతే ఉపాధి అవకాశాలు కానీ, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ, ప్రమోషన్స్ విషయంలో కానీ మాననీయ ప్రధానమంత్రిజీ పెట్టినటువంటి స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కానీ, ఎంఎస్ఎంఈ కానీ, పిఎంఈజీపీ కానీ ఈ లోన్లు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయంలో ఆరా తీయడం జరిగింది. దానికి బ్యాంకర్స్ కూడా అనేక సూచనలు చేసినాం. ఇవాళ పూచీకత లేకుండా 5 కోట్ల వరకు CGTSME ఒక సంస్థ ఉంది, అది పూచీకత ఇస్తుంది. దానికి 5 కోట్ల వరకు బ్యాంకర్స్ సపోర్ట్ చేయాలని సూచన చేయడం జరిగింది. అంతేగాక ఈ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లోన్లు ఏదైతే ఇండ్లకు లోన్ల విషయంలో కూడా 1,50,000 రూపాయలు మాత్రమే ఒక ఎవరైతే ఆ ఇల్లు కట్టుకునే యజమానికి చెందుతుందో ఆ 1,50,000తో పని జరగదు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 50,000 ఇస్తుంది, వాటితో కూడా పని జరగదు. లోన్స్ను ఇంకొక 3 లక్షల నుంచి ఒక 20 లక్షల వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఆ యొక్క స్కీములో ఎలిజిబిలిటీ ఉంది. ఆ లోన్ను కూడా బ్యాంకులు ఫిలప్ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా సూచన చేయడం జరిగింది. వారి యొక్క సూచన మేరకు బ్యాంకర్స్తో మాట్లాడి వారికి హెల్ప్ చేస్తానని కూడా వారు మనకు చెప్పడం జరిగింది. అట్లాగాక ఈ పోలీసులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. వారు తూచా తప్పకుండా మేము చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది కమిషన్కు. ఇవ్వకపోతే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో ఉపాధి అవకాశాలు కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి పూర్తి స్థాయిలో వారికి బాధ్యత ఉంటుంది. కాబట్టి వారు కూడా సానుకూలంగా మేము ఎట్టి రిజర్వేషన్లకు విఘాతం కలగకుండా మేము చూస్తాను అని కూడా వారు మాట ఇచ్చారు. అవి అన్నీ కూడా మనకు కొన్ని సమాచారాలు ఇచ్చారు. ఇంకా కొన్ని సమాచారాలు రావాల్సి ఉంది. అది కూడా మనకు వారం రోజుల సబ్మిట్ చేస్తామని చెప్పినారు. కాబట్టి ఈ రివ్యూస్ జరగడం వల్ల మనకేమైనా బ్యాక్లాగ్ ఉన్నా, మనకు ప్రమోషన్స్ ఉన్నా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నా ఎప్పటికప్పుడు మనకు ఎస్సీలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు మనం ఈ కమిషన్ల ద్వారా చేసుకుంటాం. ఆ పరంపరలో ఇవాళ
మాన్య ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ దేశం మొత్తం మీద కమిషన్స్ రివ్యూ చేయాలనేది వారి యొక్క సంకల్పం, వారి యొక్క సూచన, రాష్ట్రపతి గారి యొక్క సూచన మేరకు మేము యొక్క చేయడం జరుగుతుంది. దీన్ని ఏదన్నా తప్పులుంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రి ద్వారా రాష్ట్రపతికి పంపిన తర్వాత వాళ్ళు తప్పులు ఇరుక్కుంటే వాళ్ళు నేరస్తులు అవుతారు. మేము కూడా యాక్షన్ తీసుకునే పవర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండాలనేది కూడా సూచన చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు. భారత్ మాతాకి జై.